ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీప సీమంతం వేడుకలో కావేరి తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్తో కుప్పకూలిపోతారు. మరి అసలు ఏం జరిగింది? అసలు కావేరి దీప సీమంతంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అసలు కావేరి తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికి ఏ సమస్య రాబోతుంది, అసలు ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీపను కార్తీక్ని దీప కడుపుతో ఉందని అత్త వరుస అయిన వాళ్ళు తనని ఇంటికి పిలిచి ఏదైనా తనకు ఇష్టమైనవి చేసి పెట్టాలని ఇంటికి ఇన్వైట్ చేసి కావేరి అయితే దీపని కార్తీక్ని పిలవడానికి, అలాగే వాళ్ళిద్దరితో పాటు కాంచనని కూడా పిలవడానికి వస్తుంది. కానీ కాంచన మాత్రం మొండి పట్టుతో అసలు ససేమిరా నేను వెళ్ళను, మీరు వెళ్ళడం కూడా ఇష్టం లేదు అన్నట్టుగా ఉండి వాళ్ళిద్దరూ వస్తారులే అని చెప్పేసి కావేరిని అయితే అక్కడి నుంచి పంపించేస్తుంది. అయితే కాంచన కూడా తన ఇంటికి వచ్చి భోజనం చేయాలని, టిఫిన్ చేయాలని, ఆ ఇంట్లో కాసేపు టైం స్పెండ్ చేయాలని అనుకున్న శ్రీధర్ కోరిక నెరవేరకుండా పోతుంది. ఒకవైపు ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అలాగే తన కూతురు అల్లుడి మధ్య కూడా చాలా దూరం పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే స్వతహాగా కాశీ మంచివాడే, కానీ ఆఫీస్లో ఉద్యోగం పోవడము, అలాగే ఆ ఉద్యోగం పోయిందన్న ఫ్రస్ట్రేషన్తో తన భార్య తనకు విలువ ఇవ్వట్లేదు అనుకుని తను చాలా తనలో తానే కుమిలిపోతూ ప్రతిదీ కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే ఫీల్ అవుతాడు. ఇక దాంతో వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. అయితే ఇక తర్వాత శ్రీధరు ఆఫీస్లో పిఏగా చేయడము, ఆఫీస్లో అల్లుడినయ్యుండి నన్ను కూడా ఇంత అవమానిస్తున్నాడు, నన్ను పూచిక పిల్లని తీసినట్టు తీసి పడేస్తున్నాడు, అల్లుడికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వట్లేదు అంటూ కాశీ అయితే కాస్త బాధపడుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య కాస్త దూరం అయితే పెరుగుతుంది స్వప్నకి కాశీకి మధ్య. ఇక వాళ్ళు ఇంటికి భోజనానికి పిలుస్తారు, కానీ కాంచనకి ఇష్టం లేకుండా కార్తీక్ దీప వెళ్ళడం ఇష్టపడరు. అయితే ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్య కాస్త తగాద జరిగిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే కదా. అయితే ఆ భోజనం విషయంలో వెళ్దామని ఎంత పట్టుబట్టినా కూడా వినరు. కాకపోతే కార్తీక్ అయితే తన తండ్రి బాధపడతాడని, అలాగే ఎలాగైనా తన తల్లిని తన తండ్రికి దగ్గర చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. దీప కూడా ఆ విషయంలో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత అనసూయ ఇంట్లోకి రాగానే, చూడు చెల్లమ్మ, నువ్వు కార్తీక్ బాబుతో అలాగే దీపతో మాట్లాడిందంతా విన్నాను. నువ్వు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది చెల్లెమ్మ. ఎందుకంటే పిల్లలు ఈ టైంలో తల్లిదండ్రులకి దగ్గరగా ఉండాలనుకుంటారు. నిజాన్ని చెప్పాలంటే కార్తీక్ బాబు కూడా నిజంగా దీపతో దగ్గరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నువ్వు కూడా శ్రీధర్ బాబుతో దగ్గర అయితే బాగుంటుంది కదా. అయినా తను తప్పు చేశాడు, నేను కాదన్ను. నీ బాధలో కూడా న్యాయం ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు అమ్మ నాన్నలు కలిసి ఉంటే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు నిజంగా కలుసుకో, నీకు కలవాలనుంటే కలువు, లేకపోతే లేదు. కానీ పిల్లల సంతోషానికి మనం అడ్డు రాకూడదు కదా చెల్లెమ్మ. ఎందుకంటే కార్తీక్ బాబుకి తన తండ్రితో కలిసి భోజనం చేయాలని ఉంటుంది కదా. తన తల్లితో తన తండ్రితో కలిసి సంతోషంగా భోజనం చేయాలని ఏ కొడుక్కి మాత్రం ఉండదు. అయినా కడుపుతో ఉన్న కొడలి కోరిక తీర్చడం అత్తగా నీ బాధ్యత కదా. తను నీ ఇంటికి వారసురాలను ఇవ్వబోతుంది. అలాంటప్పుడు నువ్వు తనని ఎంత ప్రేమగా చూసుకోవాలి. అంటే నువ్వు ప్రేమగా చూసుకోవట్లేదు అని నేను అనట్లేదు, కోరికలు కూడా తీర్చాలి కదా చెల్లెమ్మ అంటూ ఇక అనసూయ తన మైండ్కి కొంచెం డైవర్షన్ అనేది ఇస్తుంది. తన మనసును మార్చే ప్రయత్నం చేస్తుంది అనసూయ. ఇక ఆ తర్వాత తెల్లవారుజామునే లేచి వాళ్ళు పనికి వెళ్ళాలా లేక అక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళాలా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి ఏంటి కార్తిక్ బాబు, ఏంటి దీప, ఎక్కడికి రెడీ అవుతున్నారు అనగానే మేము పనికి వెళ్తున్నాం అత్తయ్య అనగానే, పనికి వెళ్ళడం ఏంటి? ఈరోజు కావేరి వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్తామని చెప్పారు కదా. అయినా మీరేంటి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే, అత్తకి ఇష్టం లేకుండా మేమేమి చేయమత్తయ్య అంటూ అనగానే, అయినా ఇప్పుడు వాళ్ళందరి ముందు నన్ను బ్లేమ్ చేయడానిక,
మీరు వెళ్ళి రండి అనగానే, "నువ్వు వస్తేనే మేము కూడా వెళ్తాం అత్తయ్య" అంటూ అనగానే, ఇక రాక తప్పుతుందా? ఇక మీకు ఏది అంటే అది ఆటైపోయింది. మీరాడిందే ఆట, పాడిందే పాటైపోయింది. నన్ను కూడా మీతో తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. సరే పదండి వస్తాను అంటూ ఇక అందరి ముందు నేను బ్లేమ్ అవ్వడం ఎందుకు? వస్తాను పదండి అని చెప్పేసాను గానీ, నిజంగా వస్తావా అత్తయ్య అంటూ ఇక వాళ్ళందరూ కలిసి సంతోషంగా టిఫిన్ చేయడానికైతే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కాంచనని చూసి చాలా సంతోషపడతాడు శ్రీధర్. ఇక తర్వాత కాంచన రాగానే శ్రీధర్ మొహంలో వెలుగును చూస్తుంది కావేరి. నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉంది. కానీ నేను ఈ బాండింగ్‌ని దూరం చేసి చాలా తప్పు చేశాను అంటూ అనుకుంటూ తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత శ్రీధర్‌కి శివనారాయణ కాల్ చేస్తాడు. "మామయ్య గారు మీరా? నేను నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను" అనగానే, "ఏంటి శ్రీధర్ ఎక్కడున్నావు?" అనగానే, "ఏం లేదు మామయ్య గారు ఈరోజు కార్తీక్ వాళ్ళంతా మా ఇంటికి టిఫిన్ చేయడానికి వచ్చారు. కావేరి వెళ్లి భోజనానికి పిలిచింది. అందుకే వచ్చారు" అనగానే, "అవునా? సరే అయితే ఏంటి వాళ్ళకే ఇన్వైట్ చేసావా? మమ్మల్ని కూడా ఇన్వైట్ అయ్యో! ఎంత మాట మామయ్య గారు. మీరు కూడా అందరూ ఫ్యామిలీతో కలిసొస్తే నేను చాలా సంతోషిస్తాను" అనగానే, "అది ఊరికే అన్నానులే" అనగానే, "లేదు లేదు మామయ్య గారు మీరు కూడా రండి" అంటూ అనగానే, సరే అని చెప్పేసి తన కూతురు, అల్లుడు ఒక దగ్గర ఉంటే చూసి సంతోషిద్దామని చెప్పేసి కూతురు వెళ్ళినందుకు కూతురు కోసం శ్రీ శివనారాయణ, దశరథ వాళ్ళందరూ కూడా శ్రీధర్ దగ్గరికి వస్తారు. అయితే అందరిని ఒక చోట చూసినందుకు తనైతే చాలా సంతోషిస్తుంది. నిజంగా మీరంతా మా ఇంటికి భోజనానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది శివనారాయణ గారు అనగానే, ఆహ్, "ఏం పర్వాలేదమ్మా. అయినా అందరూ ఒక చోట ఉంటే చాలా బావుంటుంది. ఇలా అందరూ సంతోషంగా కలిసి భోజనం చేసి చాలా రోజులైంది" అంటూ అనగానే, ఇక అందరూ కలిసి ఒకే దగ్గర పెద్ద ఫ్యామిలీలాగా అందరూ కలిసి భోజనం చేస్తుంటే చాలా సంతోషిస్తారు. అవును కాంచన, మనము దీపకి సీమంతం చేయాలి కదా! దాని గురించి ఏమైనా ఆలోచించావా? అనగానే, అవును నాన్న, పంతులు గారిని అడగాలి. మంచి ముహూర్తం చూసి దీపకు సీమంతం చేయాలి నాన్న అనగానే, సరే మరి నేను పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టిస్తాను. నువ్వు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకో. మనము ఆ ఇంట్లోనే శ్రీమంతం చేద్దాం అనగానే, ఏంటి తాత అది మన ఇంట్లో పని మనిషి. అయినా పని మనిషికి కూడా ఇంట్లో అంత అట్టహాసంగా సీమంతం చేయడం ఏంటి? అసలేమనుకుంటున్నారు మీరు? అనగానే, అక్కర్లేదు మామయ్య గారు. నా కోడలికి నా ఇంట్లోనే నేను సీమంతం చేస్తాను అని చెప్పేసి శ్రీధర్ అయితే అంటాడు. ఇక శ్రీధర్ అలా అనగానే, "ఏమీ అవసరం లేదు. నా కోడలికి నేను నా ఇంట్లో సీమంతం చేయగలను" అనగానే, "ఇంకా మీ ఇల్లు, నా ఇల్లు ఏంటి కాంచన? 2 మనవే కదా!" అనగానే, "మనవి కాదు. ఈ ఇల్లు మీది. ఆ ఇల్లు నాది" అంటూ ఇక కాంచన అయితే వేరు చేసి మాట్లాడేసరికి, "అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? అయినా ఎక్కడ చేస్తే ఏముంది? మీరిద్దరూ కార్తీక్, దీపాలకు అత్తామామలే కదా!" అంటూ ఉండగానే, "లేదు కావేరి. నా కోడలి సీమంతం నా ఇంట్లోనే జరుగుతుందని చెప్పేసి, అక్కడే సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్తుంది. ఇక తర్వాత శ్రీమంతం గురించి అన్ని వేడుకలు అట్టహాసంగా చేస్తారు. ఇక జ్యోత్స్న అయితే ఆ శ్రీమంతాన్ని ఎలా ఆపాలని మళ్ళీ ఎప్పటిలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఇప్పటికైనా నీ ఆలోచనలు కట్టిపెట్టే. అసలు అందరి మధ్యన నువ్వు చెడవుతున్నావే. అసలు అందరూ కలిసి సంతోషంగా ఉంటుంటే నువ్వేంటే అందరి మధ్యన పుల్లలు పెడతానంటావు, లేదంటే వాళ్ళ సంతోషాన్ని చెడగొడతాను అంటావు. పోనీ దాంట్లోనన్నా సక్సెస్ అవుతావా అంటే ఆ కార్తిక్ గాడు నిన్ను దేంట్లోనూ సక్సెస్ అవ్వనివ్వడు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. వాడి దగ్గర ఇరుక్కుపోతావు. వాడు మళ్ళీ దాన్ని తిప్పిన రికార్డ్‌ని తిప్పి, తిప్పి ప్లే చేసినట్టు మళ్ళీ, మళ్ళీ మనకే అది వెనక్కి తరిగేలా వాడు చేస్తూ ఉంటాడు. అయినా ఎప్పుడు మారతావే నువ్వు అంటూ అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇక ఆ తర్వాత, నాకైతే ఈ సీమంతం జరగడం ఇష్టం లేదు. ఆ సీమంతం వేడుకలోనే దాని కడుపుకి అసలు చెక్ పెట్టేస్తాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సీమంతాన్ని ఎలాగైనా చెడగొట్టాలని అటు జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. దాన్ని ఎలాగైనా దేవుడా! దాన్ని ఎవ్వరి కంటికి చిక్కకుండా దాని ప్లాన్ ఏదో తొందరగా అమలు పరిచేలా చూడు స్వామి అంటూ ఇక చెప్తూ ఉంటుంది. దేవుడిని వేడుకుంటూ ఉంటుంది పారిజాతం. శ్రీమంతం గురించి డిస్కషన్ వచ్చిన తర్వాత తన కొడుకు, కోడలికి నేను ఏమి పెట్టలేకపోతున్నాను అని చెప్పేసి శ్రీధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఒక తండ్రిగా నేను చేయాల్సిన పనులేవి చేయలేకపోతున్నానని కార్తీక్ అయితే శ్రీధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. మీరేం బాధపడకండి. ఇక నుంచి మీరే అన్ని దగ్గరుండి చూసుకునే సమయం దగ్గరలోనే ఉంది అని చెప్పేసి
తనైతే ఒక డెసిషన్‌కైతే వస్తుంది. ఆ తర్వాత ఆ శ్రీమంతం రోజు రానే వస్తుంది. శ్రీమంతంకి కార్తీక్ ఆ ఇంట్లోనే తనకు ఉన్న దాంట్లోనే చాలా గ్రాండ్‌గా ఏర్పాటు చేస్తాడు. అయితే తన మనవరాలికి అంటే జ్యోత్స్న తన భార్య జ్యోత్స్న తన కడుపులో పుట్టబోతుందని దీపకు విలువైన తన భార్య గుర్తుగా ఉన్న నగ దీపకైతే ఇస్తాడు. ఇది నా భార్య గుర్తుగా నేను దాచుకున్న నగ. నువ్వు నీ మెడలో వేసుకో అమ్మా అని చెప్పేసి దీప సీమంతం వేడుకలో దీపకు వేయిస్తాడు పారిజాతంతోటి. ఇక జ్యోత్స్న కుళ్ళుతో రగిలిపోతూ ఉంటుంది. ఇక తర్వాత శ్రీధర్‌ని చూడు దీప, నేను నిజంగా ఏ గిఫ్టు ఇవ్వలేను. కానీ ఒకటి మాత్రం ఇవ్వగలను. నేను ఇన్నాళ్ళు ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాను. కానీ నాకు తెలియకుండానే నేను ఒక ఆడదానికి అన్యాయం చేశాను. అప్పుడు నేను అక్క గురించి తెలిసే నేను ఆయనకు దగ్గరయ్యాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది శివపార్వతుల్లా ఉండే వాళ్ళ మధ్యన నేను అడ్డుగా వచ్చాను. అందుకనే నేను అడ్డుగా వచ్చాను కాబట్టి నేను వాళ్ళ లైఫ్‌లో అడ్డు లేకుండా ఉంటే ఇక ఏ ప్రాబ్లమ్ ఉండదని తెలుసుకున్నాను. అందుకే నేను ఇక్కడి నుంచి మీ లైఫ్‌లోంచి అందరి లైఫ్‌లోంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆయన లైఫ్‌లో లేని లోటు అసలు ఆయన లైఫ్‌లో నా వల్ల వచ్చిన లోటు నేను తీర్చాలనుకుంటున్నాను. అక్కని ఆయన్ని కలపాలనుకుంటున్నాను. నేను దూరంగా వెళ్ళిపోతాను అంటూ అనగానే, "ఏంటి కాంచన? ఏంటి కావేరి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెక్కడికి వెళ్తావు?" అనగానే, "ఏంటి మమ్మీ నువ్వు మా అందరిని వదిలేసి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? అసలేం చేస్తున్నావు? నీకర్థమవుతుందా?" అంటూ అనగానే, "చూడు కావేరి, నువ్వు వదిలేసి వెళ్ళినంత మాత్రాన నేను ఆయన్ని భర్తగా దగ్గర చేసుకుంటాను, ఆయనను యాక్సెప్ట్ చేస్తానని ఎలా అనుకుంటున్నావు?" అనగానే, ఆహ్, "లేదక్కా, నేనంటూ లేకపోతే నీ భర్త నీ వాడే అవుతాడు. నీ భర్త నీ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నాడు. నిజానికి అది అలా అవ్వడానికి నేనే కారణం. ఒకప్పుడు నా భర్త నాతోనే ఉండాలి. అక్కడ ఉండడం ఏంటి, నా కూతురికి కూడా తండ్రి అనేవాడు కావాలి అని నేను చాలా సార్లు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది. ఒక ఆడదాన్ని నేను సంతోషంగా ఉండలేనని అర్థమైంది. అందుకే నేను వదిలేసి వెళ్తున్నానక్క. నన్ను క్షమించండి" అనగానే ఇక అంతా షాక్‌లో ఉండిపోతారు. ఇప్పటికైనా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు అంటూ జ్యోత్స్న ఆహ్, స తనని కావేరిని బాగా వెటకారంగా మాట్లాడుతూ ఉండేసరికి కాంచన జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి దీప సీమంతం వేడుకలో కావేరి ఇచ్చిన గిఫ్ట్‌ని దీప యాక్సెప్ట్ చేస్తుందా? మరి కాంచన ఇంకా శ్రీధర్ ఇద్దరు కలిసిపోతారా? మరి అసలు ఏం జరగబోతుందనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్.